బ్లౌజ్కి సైడ్ జాయింట్లు కొలతలు తీసుకోవడానికి ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ కొలత తీసుకుందాం. ఫస్ట్ ఆది బ్లౌజ్ కూడా అలాగే బ్యాక్ పార్ట్ దగ్గర కొలత తీసుకుందాం. నడుము మడత 2 మడతలు అలా వేసుకున్న తర్వాత నడుము దగ్గర టేప్ పెట్టి ఎంత ఉందో కొలుసుకోండి. 8 ఉంది. అలాగే ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్కి కూడా 8 దగ్గర మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉక్సు పట్టి వైపు చెక్ చేసుకుందాం. ఉక్సు పట్టి దగ్గర టేప్ పెట్టుకొని చూసుకోండి. 7 ఉంది. ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్కి కూడా 7 వచ్చే వరకు పెట్టుకోండి. తర్వాత కాజా పట్టి వదిలేసి తీసుకోవాలి మార్కింగ్. ఇటువైపు 7 ఉంది. లోపల వైపు మార్కింగ్ పెట్టుకున్నాం 7 వచ్చేవారు. తర్వాత చేతి రౌండ్ చూసుకుందాము. ఆది బ్లౌజ్ ఉంది కదా, దాని చుట్టూ ఫ్రంట్ బ్యాక్ రౌండ్ చెక్ చేసుకుంటే 8 వచ్చింది మార్కింగ్. ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్ మీద షోల్డర్ దగ్గర నుండి టేప్ తీసుకొని చేతి రౌండ్ చుట్టూరు కొలుసుకొని 8 వచ్చింది కదా, 8 ఎక్కడ వచ్చింది అక్కడ పెట్టండి మార్కింగ్. 2 హ్యాండ్లకి అలాగే తీసుకోవాలి. అది హ్యాండ్ రౌండ్. చేతి లూజు. తర్వాత లాస్ట్ చివరి లూజ్ వచ్చేసరికి 5 ఉంది. ఈ హ్యాండ్స్ కూడా 2 మడతలు వేసుకొని 5 మార్కింగ్ వచ్చే దగ్గర తీసుకోండి. తర్వాత మనం పెట్టుకున్న మార్కింగ్ బ్యాక్ పార్ట్ నడుము బెల్ట్, ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ దగ్గర మార్కింగ్ పెట్టినాం కదా, ఎదురు పెట్టుకొని ఫస్ట్ రఫ్ చేసుకొని కరెక్ట్గా స్ట్రైట్ కుట్టేసుకోండి. హ్యాండ్ దగ్గర సమానంగా ఉంచుకొని హ్యాండ్ చివరి కూడా కరెక్ట్గా ఎదురు మార్కింగ్ వచ్చేటట్టు కుట్టేసుకోండి. రెండో వైపు కూడా అలాగే వేసుకోవాలి. రఫ్ చేసుకొని చివరి 3 కుట్లు వేసుకోవాలి, అటు సైడ్ ఇటు సైడ్. తర్వాత మనం వేసిన కుట్టు కరెక్ట్గా వచ్చిందా లేదా ఉక్సు పట్టి ఉక్సు పట్టి పెట్టి నడుము దగ్గర కుట్టు దగ్గర కరెక్ట్గా చెక్ చేసుకోండి. కాజా పట్టి వైపు కాజా పట్టి. మనం తీసుకున్న మార్కింగ్ కొలత కరెక్ట్గా వచ్చిందా లేదా ఆది బ్లౌజ్ని పెట్టి చెక్ చేసుకోండి. తర్వాత నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా నెక్ చుట్టూ చెక్ చేసుకోవాలి. షోల్డర్ ఎదురు వచ్చిందా చెక్ చేసుకోండి. నెక్ చుట్టూ అంతా అలా చెక్ చేసుకోండి. తర్వాత చెస్ట్ లూజ్ అనుకున్నాం కదా, హ్యాండ్ కంప్లీట్ అయిన తర్వాత 2 ఆది బ్లౌజు మనం కుట్టిన బ్లౌజు చెస్ట్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా చెక్ చేసుకోండి అలాగా. తర్వాత మనం కుట్టిన కుట్టు కరెక్ట్గా వచ్చిందా హ్యాండ్ దగ్గర